అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే పైలట్ ప్రాజెక్టుగా అయితే కొన్ని సంక్షేమ పథకాలను అయితే ఈరోజైతే అమలు చేయడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులకైతే ప్రొసీడింగ్స్ కాపీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంతమంది సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది అయితే మీకు సైతం అర్హులం, మాకు ఎందుకు ఇవ్వరు అంటూ అయితే ప్రస్తుతం అయితే కొంత రసాభాసగా మారిన పరిస్థితి అయితే మన మీద చూడొచ్చు. మనతో పాటు అయితే కొంతమంది అనర్హులుగా ప్రకటించిన వారైతే కొంతమంది అయితే ఉన్నారు. అసలు వారి సమస్య ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఏం జరిగిందంటే, అంటే ఎందుకు రాలేదని మీరు భావిస్తున్నారు? ఈ రోజున సంక్షేమ పథకం కింద మా గ్రామాన్ని పైలట్ పథకం కింద ఎన్నుకొని మేమేదైనా ఈ సంక్షేమ పథకంలో లోపాలు ఉన్నాయి, అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధుల ఒత్తిడితోని చేస్తున్నారని చెప్పి మేము నోరు విప్పి మాట్లాడదామంటే పోలీసులతో మమ్మల్ని అణిచివేస్తూ ప్రజల నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సరే వాళ్ళన్నా ఇప్పుడు పేర్కొన్నటువంటి పేర్లు ఏమైనా కరెక్ట్గా ఉన్నాయంటే అలా చాలామంది నిరుపేదలకు ఇల్లు రాలేదు, చాలామంది రైతులకు రైతు భరోసాలో లిస్టులో పేరు లేదు. వాళ్ళు ఎంచుకున్నటువంటి ఈ ప్రతి ప్రోగ్రామ్ను సరే కేసీఆర్ గారు చేసిన ప్రోగ్రామ్ను 1000 రూపాయలే కల్పిస్తున్నారు. కానీ పోయిన వానాకాలం పంటలో ఇచ్చినటువంటి రైతు బంధు మాట లేదు. ఇవాళ రైతులు ఎవరైనా ప్రశ్నించినా, ఏదైనా ప్రజాప్రతినిధి ప్రశ్నించినా వాళ్ళందరినీ గొంతు నొక్కే పరిస్థితి చేస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పి కూడా మేము అసలు పూర్తిగా నమ్మటానికి లేదు. కానీ మీరు ఇవాళ ఎంచుకున్న ప్రోగ్రాం ఏదైతుందో ఇది ఇవాళ మీరు ఎవరెవరిని మొన్న రైతు ఉపాధి హామీ పనిలో తీసుకున్నటువంటి ఆత్మీయ భరోసాలో తీసుకున్న పేర్లను తొలగించడానికి మీకు సహకరించినటువంటి నాయకుల మరి మీ స్వచ్ఛందంగా ఇప్పుడు ఇంకా ఒక 17 మందినే చేర్చారు. 370 మంది ఉపాధి హామీ లేబర్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హురాలకు 20 రోజులు పని దినాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి వీరు ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. మరి వాళ్ళ ఎందుకోసం అని చెప్పి ఈ భూమిని యాడ్ చేయడం, గుంట లేకపోతేనే ఇస్తాం లేదంటే ఏ ఊరిలో కూడా గుంట లేనటువంటి వ్యక్తులు ఉండరు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు తల్లిదండ్రులతో నుంచి విడిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి వారి పిల్లలు ఇల్లు కట్టుకోవాలంటే భూమి ఉన్నదని చెప్పి వెరిఫికేషన్లో కొట్టేయడం. ఇప్పుడు ఇవాళ 159 మందికి మొన్న తీసుకున్నటువంటి ఇందిరమ్మ పథకంలో తీసుకున్న 159 మంది కలుపుకొని 186 మందికి వాళ్ళు కలుపుకున్నారు. ఓకే, వీళ్ళందరికీ మీరు ఇల్లు కట్టిస్తారని చెప్పి మేము అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రోగ్రాన్ని పైలట్ పథకంగా మా గ్రామాన్ని ఎంచుకున్నారు కదా, ఎంతమందికి మీరు అతి త్వరలో కట్టిస్తే మీ పేరు అంత దక్కుతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మీరు ఇవాళ పెట్టిన ప్రోగ్రాం ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. సరే, ఓట్ల కోసం ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్ కోసమే మీరు ఈ ప్రోగ్రాం చేపడుతున్నారని చెప్పి ప్రజలందరికీ మేము చెప్పకుండానే తెలుసు. అయినా పర్లేదు, ఈ ప్రోగ్రాన్ని మీరు లాంఛనం చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఒక విషయం చెప్పండి, మీరు దరఖాస్తు చేసుకున్నారా దేనికైనా? దీనికి సంబంధించి అయితే మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? లబ్ధి చేకూరిందండి. ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళకే ఆత్మీయ భరోసాలో పేరు వచ్చినప్పుడు ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పనికి వెళ్ళినప్పుడు నేను అబద్ధం ఆడడానికి కూడా కాదు, ఆ లిస్టులో పేరు కూడా ఉంది 31 మందిలో. ఉపాధి హామీ పనిలో పేరు వచ్చిన ఆత్మీయ భరోసాలో పేరు వచ్చినప్పుడు ఆ పేరును తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారయ్యా అని అడిగితే ల్యాండ్ ఉందన్నారు. మరి మాకంటే 4-5 గుంటలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ వస్తుంది. నా విషయమే కాదు నేను మాట్లాడడానికి. ఇవాళ ఉపాధి పనికి పోతున్నారు ప్రజలు అంటేనే వాళ్ళకు వాస్తవానికి ఉపాధి లేకుంటేనే ఆ పనికి వెళ్తున్నారు అన్నమాట. దాన్ని గుర్తించాలి. దానికి భూమి ఉందా లేదని యాడ్ చేయడం, వాళ్ళని తొలగించడం కాదు. 370 మంది జాబ్ కార్డులు ఉన్న ప్రతి మహిళకు కానీ ఆ సోదరీమణులకు ఎవరికి ఉన్నా కానీ వారందరికీ కూడా మీరు ఆ ఆత్మీయ భరోసాను అందజేయాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అనేటివి వారు ఎలక్షన్లోకి రాకముందే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు. అందరికీ కట్టియాలి కదా. వీళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉందని ఆఫ్ చేసే ప్రక్రియ తప్ప వాళ్ళు చేసే పనిలో నిబద్ధత లేదు అనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రేషన్ కార్డులు ఏమంటున్నారంటే ప్రజలు మభ్యపెట్టడానికి కొంతమందిని అందులో యాడ్ చేయాలి తప్ప మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీ అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోండి, మీ భార్యకు మీ పిల్లలకు మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చేశారు. ఏమని వాళ్ళ ప్రకటన చేశారు, ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడేమంటున్నారు, కొత్త రేషన్ కార్డు మేము ఇవ్వలేకపోతున్నాం. మీరు ఇంకా ప్రకటన కూడా చూస్తున్నాం, మీరు అప్లికేషన్ చేసుకొని వెళ్ళండి తప్ప మేము కొత్త రేషన్ కార్డు మీరు రాకపోతే మమ్మల్ని అడగడానికి లేదని చెప్పి అధికారులతో చెప్పిస్తూ మేమేదైనా అడుగుతామని చెప్పంటే ప్రతిపక్ష పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారని చెప్పి పోలీసులతో అణిచివేస్తున్నారని చెప్పి
మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది ఉన్నారు. మాకు భూమి జాగా అనేది ఏం లేదు. భూమి జాగా అనేది ఏం లేదు. మా బాప్ పేరు మీద 4 గుంటలు ఉన్నది. 4 గుంటలు అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అనేది వాళ్ళు వర్క్ అని చేపిస్తారు. ఉన్న వారికి మాత్రమే పేర్లు ఇచ్చాడు. మా బాబు ఎవ్రీడే పనికొతాడు. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పిలిపించి అడుగుర్రి. మాకు అనేది ఏమో ఇప్పటికి మాకు అందలేదు. ఓకే, మరి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నారు ఇప్పుడు. అప్లై చేసుకోమంటే కూడా రాదు. ఎందుకంటే ఎందుకంటే అది ఉన్నవారికి మాత్రమే ఎత్తురు. వాళ్ళ చేతిలో ఉన్న కాబట్టి వాళ్ళకు మాత్రమే ఎత్తురు. లేని వాళ్ళకి ఇత్తలేరు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఏం లేదు. ఇక్కడైతే కొంత అవకతవకలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కొంత ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఏదైనప్పటికైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో అదైతే పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే అనంతపల్లి గ్రామంలో చూస్తాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.